కొంతమంది సైకియాట్రిస్ట్లు అంటుంటారు కదా, లైక్ మైండ్ అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళ మైండ్ గురించి. ఆలోచించాలంటే నీకు ఎదురుగా ఒక కదలిక కావాలి, అదర్వైజ్ యూ కెనాట్ థింక్. వాడు తినుకుంటూ మంచిగా పచ్చడి వేసుకొని తినుకుంటూ అడుగుతున్నాడు, ఎక్కడ పోయించినవరా అంటే నేను పరిగెడుతూ చెప్పిన మాట శ్యామలత వచ్చిపోయింది. వాడికి వినిపించింది శ్యామలత చచ్చిపోయింది. వాడు చేయి అడిగేసుకొని ఏడుస్తున్నాడు. బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వస్తే ఏమైందిరా భోజనం చేయకుంటే ఎట్లా చచ్చిపోయింది అని అడుగుతున్నాడు. నేను ఎవరు చచ్చిపోయారు అన్న. శ్యామలత అన్నాడు. శ్యామలత వచ్చిపోయింది అని చచ్చిపోయిందని ఎక్కడ చెప్పిన అన్న. రేటు కడుకుని మళ్ళీ తిన్నాడు. అసలు మన మనసుకి ఆలోచనే లేదనుకో, అప్పుడు ఎలా? అసలు ఒక మనిషి ఎలా అనేది ఉండదు అంతే, అసలు లేనట్టేనా? అసలు ఎలా అనే ప్రశ్న ఉండదు అంటున్నా. శరీరానికి ఒకవేళ మన శరీరానికి దెబ్బ తాకింది అనుకో, మనసు ఎందుకు బాధపడుతుంది? నేను నా పుస్తకంలో ఒక ఇన్సిడెంట్ రాశాను. ఎవడో చెప్తున్నాడు, ఎక్కడ తగిలినా ప్రాణం పోదు కానీ బుటన వేలుగా తగిలితే ప్రాణం పోతుంది. అసలు మనసు అంటే ఏంటి మీ దృష్టిలో? ఈ శరీరానికి మనసుకున్న అనుబంధం ఏంటంటే అంత ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదా? ఎగ్జాంపుల్ నేను ఒక అడవిలో వేసావు, ఒక 6 నెలల తర్వాత నువ్వేం ఆలోచించలేవు, నీ మైండ్ మెల్లగా స్టాటిక్ అయిపోయింది, శూన్యమైంది. హాయ్ కాంతిరిసా గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ద సెకండ్ ఎపిసోడ్. యాక్చువల్లీ పూల పార్క్ ఎట్లుంది? చాలా బాగుంది. అసలు ఈ పూల పార్క్ వెనకాల ఒక స్టోరీ ఉంది. అయితే ఉంది, పర్ఫెక్ట్ చెట్లు. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి లేవు, కొంచెం పెరిగినాయి. ఏం చేసినా కన్సిస్టెంట్ గా చేయడం అనేది ఒకటి, లేకపోతే చేయను. ప్రకృతి అంటే ఒక నిరంతర కన్సిస్టెంట్. సో ఇదంతా మీరే క్లీన్ చేయించి స్టార్ట్ చేశారా? ఇదంతా నేనే చేస్తున్నా, మీరే ఎవరిని వచ్చి చేస్తున్నారు అంతే, ఎవరిది కాదు, ఎవరిది కాదు. నిష్కామ కర్మ, నో క్లెయిమింగ్. సో ఈ రోజు మనము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు లైక్ మనసు గురించి, మన శరీరం గురించి, డెత్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, అసలు మనసు అంటే ఏంటి మీ దృష్టిలో? పార్క్ అంటే పార్క్ అంటే ఒక మంచి ప్లేస్ కాదు, ఎన్విరాన్మెంట్, ఇంకా చెట్లు. ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంటే కొన్ని మొక్కల కలయిక. అవును, పార్క్ అంటే చెట్లే. ఇల్లు అంటే వస్తువుల మనుషుల కలయిక. మెడికల్ షాప్ అంటే ఒక మనిషి ఎక్కువ మందుల కలయిక. అట్లా మనసు అంటే ఆలోచనల కలయిక. అదర్వైజ్ మనసు ఏమి లేదు, ఆలోచనలు లేనప్పుడు మనసు లేనట్టే. నాకు నీ మీద మనసు ఇరిగిపోయింది ఎవడన్నా అంటే ఆ ఆలోచనని వదిలేస్తున్నాను. ఎవరన్నా కాలు తగిలితే డోంట్ మైండ్ అంటాం, అంటే దీన్ని ఆలోచనగా మార్చుకోకని. అసలు ఆ ఆలోచన ఎలా వస్తుంది అంటారు? రకరకాలుగా వస్తుంది. కొంతమందికి బాధ రావచ్చు, సంతోషం రావచ్చు. అది కాదు, ఆలోచన వల్ల కలిగే స్పందన మీరు చెప్పింది. ఆలోచన ఎట్లా వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళు మనలో క్రియేట్ చేసిన కండిషన్స్ వల్ల మన మనసులో ఆల్రెడీ కొన్ని భావనలు ఏర్పడ్డాయి. వాటి వల్ల కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎగ్జాంపుల్, నీకు రెడ్ బాగుంటుంది, నీకు రెడ్ బాగుంటుంది, నీకు రెడ్ బాగుంటుంది చెప్పారు. నీకు తెలియదు అసలు రెడ్ అంటే బ్లూ అంటే నీకేం తెలియదు, కానీ నీకు అది అలవాటైంది. నెక్స్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు రెడ్ ఇవ్వండి అని అడిగావు. సో ఆల్రెడీ నీలో ఉన్న కండిషన్డ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక థాట్ వచ్చింది, ఒకటి. నెక్స్ట్, నీకు ఇంద్రియాలు ఉన్నాయి. నీ ఇంద్రియాలే నీ ఆలోచనలకి మెయిన్ ముఖద్వారం అన్నమాట. నీ మనసులో పేరుకుపోయిన చాలా సమాచారానికి ఆధారం ఇంద్రియమే. వాటి వల్ల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు హఠాత్తుగా పోతుంటే ఎవరో కింద పడ్డారు, ఎందుకు ఇట్లా కింద పడ్డారు అని ఆలోచన వస్తుంది. ఒకవేళ నువ్వు ఆ టైంలో చూడకపోతే ఆలోచన వచ్చి ఉండేది కాదు. ఎవరో అన్నారు ఇది మంచిది కాదని, ఎవరిని అంటున్నారు అని ఆలోచన వచ్చింది. అది వినకపోయి ఉంటే నీకు ఆలోచన వచ్చేది కాదు. కాలికి ఏదో నా రాత్రి కూడా తగిలింది మెత్తగా, జుజ్ అని శబ్దం వచ్చింది, పామన్న ఆలోచన వచ్చింది. అసలు కాలికి స్పర్శ ఉండకపోతే తెలిసేది కాదు, అసలు ఆలోచన వచ్చేది కాదు. సో ఇంద్రియాల వల్ల కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ శరీరానికి మనసుకున్న అనుబంధం ఏంటంటే అంత క్లోజ్నెస్ ఎట్లా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదా? ప్రకృతిలో ఒక రహస్యం ఉంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఆ రహస్యం ఏంది? అన్ని కలిపి ఒక్కటిగా పనిచేస్తూ దేనికది ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా చెయ్యి ప్రత్యేకంగా దానికదే పనిచేస్తుంది, ఇప్పుడు దీనికదే పనిచేస్తుంది. ఏదైనా చెప్పినంత మాత్రమే చేయాలని ఏముంది, చెప్పినంత మాత్రమే జరగాలని ఏముంది. సో ఆ స్వభావం వాటికి ఉంది. సో అనుకుంటే ఒక్కటిగా శరీరం, లేదా ఈ శరీరం 100 భాగాలుగా కూడా కనిపిస్తుంది. అట్లా అనుకుంటే విశ్వమంతా ఒక్కటిగా కనిపిస్తుంది, లేదా 100 భాగాలు కూడా కనిపిస్తుంది, లేదా భూమి అంతా ఒక్కటిగా కనిపిస్తుంది, లేకపోతే 100 దేశాలకు కనిపిస్తుంది. సో విభజన మనస్సు, మనసు లేకపోతే అఖండ విభజన లేదు. శరీరానికి ఒకవేళ మన శరీరానికి దెబ్బ తాకింది అనుకో, మనసు ఎందుకు బాధపడుతుంది? అజ్ఞానం వల్ల. పెయిన్ ఎందుకు? పెయిన్ మనసుకు ఉండదు, ఓన్లీ శరీరానికే ఉంటుంది. కానీ ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు నీకున్న పూర్వధారణలన్నీ నేను భయపెడతాయి. ఎగ్జాంపుల్, నేను నా పుస్తకంలో ఒక ఇన్సిడెంట్ రాశాను. ఎవడో చెప్తున్నాడు,
ఎక్కడ తగిలినా ప్రాణం పోదు, కానీ బొటన వేలుగా తగిలితే ప్రాణం పోతుంది. బొటన వేలులో ప్రాణం ఉందని చెప్పాడు అనుకో. ఇప్పుడు ఆ చెప్తున్న వ్యక్తి దాన్ని నమ్ముతున్నాడు. ఆ రోజు సాయంత్రం ఆడుతూ ఉంటే పార్క్ గ్రౌండ్లో అతని కాలుకు బలమైన గాయం అయితే విపరీతంగా ఏడుస్తున్నాడు భయపడి. ఎందుకు? ప్రాణం పోతుంది మనం. ఇప్పుడు గాయమైంది శరీరానికి, కానీ రియల్ గాయమైంది మైండ్కి. ఎందుకంటే తన ఆలోచనకి దెబ్బ తగులుతుంది ఇప్పుడు. సో హర్ట్ అవ్వడం అంటే అదే. నీ శరీరానికి హర్ట్ అయితే మందు ఉంది, నీ ఆలోచనకి ఎవరన్నా నో అన్నారనుకో, అప్పుడు నీ లోపల గాయపడుతుంది. సో ఆలోచన ద్వారా వచ్చేదంత అబద్ధమే. సో మన శరీరానికి మనసుని లింక్ ఎంతవరకు చేయాలి? శరీరం ఏదైనా పని చేస్తుంటే ఆ పనికి ఉపయోగపడే విధంగా మనసు ఉండాలి తప్ప ఆ పనిని నాశనం చేసేటట్టు ఉండకూడదు. మీ దృష్టిలో అసలు మనసు అనేది ఎక్కడ ఉంటది? అసలు మైండ్లో ఉంటదా లేకపోతే అంటే ఈ క్షణం నీ మనసు విశ్వమంతా ఉంది. అది ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. మీరు ఎట్లా వచ్చారు? ఇప్పుడు ఆటోలో వచ్చాము. అట్లా ఆటోలో కాకుండా మీరు కార్లో వచ్చారు. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. అక్కడ కూడా ఉంది మీ మనసు ఇప్పుడు ఉంది ఈ క్షణం. అంటే వాళ్ళు ఏం తింటున్నారో, సెల్ఫ్ ఎక్కుతున్నారో. సో మీ మనసు ఒకవేళ మీ అమ్మాయో మీ బాబు అమెరికాలో ఉంటే అమెరికా వరకు విస్తరిస్తుంది, అంగారగ్రహం ఉంటే అంగారగ్రహానికి విస్తరిస్తుంది. ఇమాజినేషన్ కాదు, అక్కడ ఉంది మనసు ఇప్పుడు. ఇందులో ఏ ఇమాజినేషన్? మనసు అంటే నథింగ్ బట్ రెండింటిని కలిపేదని ఆలోచన. అంటే ఆ తాడికి ఆ కొమ్మకి నాకు మధ్యన ఒక మెడకు తాడు కట్టేదానికి. ఇప్పుడు ఆ కొమ్మ ఊగితే నేను నా మెడ ఊగుతాను. ఇప్పుడు వాళ్ళ పాప కింద పడ్డది అనుకో, ఈమె ఇక్కడ కదిలే అవకాశం ఉంది. బికాజ్ నీ థాట్ ని మీ పాప కట్టేసావు. దీనికి అటాచ్మెంట్ అని పేరు. అసలు ముగిస్తా. దేంతో నీకు అటాచ్మెంట్ ఉందో అక్కడంతా నీ మనసు ఉంది. ఒకవేళ ఇప్పుడు ప్యూర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, దేంతో నీకు అటాచ్మెంట్ లేకపోతే నీకు మనసే లేదన్నారు. అసలు మన మనసుకి ఆలోచనే లేదనుకో, అప్పుడు ఎలా? అసలు ఒక మనిషి ఎలా అనేది ఉండదు అంతే. అప్పుడు అసలు లేనట్టేనా? అసలు ఎలా అనే ప్రశ్న ఉండదు అంటున్నా. రాయేం కాదు. అంటే ఆలోచనలు ఉండని మనిషి ఉంటారా అసలు? అట్లా నేనున్నాను, నాకే ఆలోచనలు ఉండవు. ఏముండదు అంటే నాకే అటాచ్మెంట్ లేదు కనుక నాకే ఆలోచన ఉండదు. ఒకవేళ వస్తువు పగిలిపోతే అతికిస్తాను అంతే తప్ప ఆలోచన ఏముండదు. అసలు లేదు, నాకు ఉండదు. ఓకే, ఒక్కసారి కూడా అట్లా అనిపించదా? పెయిన్ ఒకవేళ బాడీకి పెయిన్ ఉంది, పెయిన్ ఉంటే బాడీకి పెయిన్ ఉంది, నా మైండ్కి ఏం సంబంధం దాంతో? కానీ ఇంటర్లింక్ ఉంటది కదా, నువ్వు పెడితే ఉంటది. అదే చెప్తున్నా, నీ యొక్క కండిషనింగ్ నుంచే ఇంటర్లింక్స్ అన్ని వచ్చాయి. దేన్ని ఓన్ చేసుకోవద్దు. ఇట్లా అంటున్నావు కదా, ఈ చేతులు ఓన్ చేసుకోకు అంటే ఇది కూడా నీది కాదు. ఎప్పుడన్నా పడిపోవచ్చు పక్షవాయు వచ్చి, అనవసరంగా దాంతో ఎక్కువ సంబంధం పెట్టుకోకు. అంటే కొంతమంది సైకియాట్రిస్ట్లు అంటుంటారు కదా, లైక్ మైండ్ అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళ మైండ్ గురించి. సైకియాట్రిస్ట్ కూడా వేరే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు చాలా మంది. స్ట్రెస్ వల్ల నాకు తెలిసిన సైకియాట్రిస్టులు చాలా మానసిక రుగ్మతలతో ఉన్నారు. ఆఫీస్ లో మాత్రమే దేవుళ్ళలాగా మాట్లాడతారు, బయటకు వస్తే వాళ్ళ ఆయనతో సంబంధాలు బాలేవు, పిల్లలతో సంబంధాలు బాలేవు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి బోల్డని ప్రాబ్లమ్స్, ఓ పెగ్గేసి పడుకుంటారు నైట్. ఓకే, స్ట్రెస్ వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి అంటారు కదా, అది ఎంతవరకు రావచ్చు? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఒక ఆలోచనకి ఎంత శక్తి ఉందంటే, బాడీ పెయిన్స్ ఏంది, బాడీని ఫ్రీజ్ చేసేస్తుంది, చంపేస్తుంది బాడీని. ఇప్పుడు ఉదాహరణకు భోజనం చేస్తుంటే ఒకసారి ఇట్లాగే జరిగింది. ఒక వ్యక్తి భోజనం చేస్తుంటే నేను అక్కడే ఉన్నా. అప్పుడే నేనే పరిగెత్తుకుని వచ్చాను. వాడు తింటున్నాడు, చూడు ఇంతే సన్నివేశం, ఇందులో ఏం లేదు. వాడు తినుకుంటూ మంచిగా పచ్చడి వేసుకొని తినుకుంటూ అడుగుతున్నాడు, ఎక్కడ పోయించినవరా అంటే, నేను పరిగెడుతూ చెప్పిన మాట బాత్రూమ్కి, శ్యామలత వచ్చిపోయింది. వాడికి వినిపించింది శ్యామలత చచ్చిపోయింది. వాడు చేయి గడిగేసుకొని ఏడుస్తున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వస్తే, ఏమైంది రా భోజనం చేయకుండా అంటే, ఎట్లా చచ్చిపోయింది అని అడుగుతున్నాడు. నేను ఎవరు చచ్చిపోయారు అన్న, శ్యామలత అన్నాడు. శ్యామలత వచ్చిపోయింది అన్న, చచ్చిపోయిందని ఎక్కడ చెప్పింది అన్న. ప్లేట్ కడుకుని మళ్ళీ అన్న తిన్నాడు. ఇప్పుడు డిస్టర్బ్ అయింది ఏమిటి అసలు? థాటే. ఒకవేళ శ్యామలత అతని బంధువు కాదను, ఎట్లా అని తినుకుంటే అడుగుతాడు. సో నీది అన్నది ఎంత దూరమో అంత హాయి, నీది అన్నది ఎంత బలంగా ఉందో అంత బాయి అంటే తెలుసు కదా. అంటే అయితే ఈ హిప్నోటైజ్ అనేది పనిచేస్తుంది అంటాను. చేస్తుంది అన్ని ఒక ఎక్స్టెంట్ వరకే, అంటే మనం చెప్పి ఒక 10 ఎక్స్టెంట్ వరకే అంతే. ఇప్పుడు హిప్నోటిజం లో ఒక మూల సూత్రం ఉంటూనే ఉంది. నేను నిన్ను హిప్నటైజ్ చేస్తున్నా అంటే, నేను నిన్ను హిప్నటైజ్ చేస్తా, నువ్వు నమ్మాలి, అప్పుడే హిప్నటైజ్ అవుతావు, లేకపోతే కావు. అది మూల సూత్రం. అది ఒక ఎన్లైటెండ్ మ్యాన్ ఎవడు హిప్నటైజ్ చేయలేడు, బికాజ్ అతనికి ఆసక్తి లేదు వాటి మీద. హీఈస్ ఆల్ ఇన్ హిస్ సెన్సెస్, వాడికి అక్కర్లేదు అది.
మనకి ఎలా తెలుస్తుంది అసలు అది హిప్నటైజ్ అవుతున్నాము అని? అట్లా ఆల్రెడీ అయిపోయిన హిప్నటైజ్. ఇలా తెలియడం కాదు, ప్రేమలో పడ్డం కూడా ఒక హిప్నాటిక్ స్టేటే. ఒకటి బలంగా నాదనుకోవడం హిప్నాటిక్ స్టేటే. నీది ఎవడన్నా తీసుకెళ్లిపోతుంటే గిల్లగిల్ల ఏడవడం హిప్నాటిక్ స్టేటే. అంటే ఇదంతా అన్వాంటెడ్ అండ్ అన్నెసెసరీ థింగ్స్. గుర్తించిన అందులో ప్రేమ ఎక్కడుంది? బంధంకి ప్రేమకి సంబంధం లేదు. నిన్ను నీలా ఉండనివ్వడం, నాకు నచ్చినట్టు నిన్ను ఉంచడం కాదు. జస్ట్ ఉల్టా ఉంటుంది సమాజంలో. నాకు నచ్చినట్టు నువ్వు ఉంటే ప్రేమ, ఐ లవ్ యూ. నాకు నచ్చినట్టు నువ్వు లేకపోతే ఐ హేట్ యూ. సి, నువ్వు ఓన్లీ పరిరక్షించాలి మాత్రమే. యూ బీ ఎ కేర్ టేకర్ ఆఫ్ యువర్ కిడ్స్. నేను ఇప్పుడు కేర్ టేకర్ ఆఫ్ ద ట్రీస్ అంతే. ఆ ట్రీ ఇట్లా పెరిగినా ఓకే, ఇట్లా పెరిగినా ఓకే. నేను అనుకున్నట్టు పెరగాలని నాకేం లేదు. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి లేదా ఎదుటిది ఎలా ఉండాలనుకుంటుందో, ఏది దాని స్వభావమో అట్లా ఉండని అంతే. రెండోది, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా నీకు నీ స్పందన సేమ్ ఉండని, దాన్ని లవ్ అన్నారు. అట్లీస్ట్ మై డెఫినేషన్ ఆఫ్ లవ్. కానీ పిల్లలకు అనేది మనం చెప్తాం కదా, ఇది మంచి ఇది చెడు అనేది. మనకు తెలియాలి ఫస్ట్ అదేందో. అదే వాళ్ళు తెలుసుకోవాలి. పిల్లల చెప్పే వాళ్ళకి తెలుసా అనేది క్వశ్చన్. ఇప్పుడు మనకు మనం ఒక నిర్ణయానికి వచ్చాం. నిజంగా ఇప్పుడే ఒక ప్రశ్న అడుగుదాం బ్లంట్ గా, అసలు మంచి అంటే ఏంది చెప్పండి? మంచి అంటే వేరే వాళ్ళకి చెడు కాకుండా ఉండడం. చూసినా ఆ పదం తీసుకొచ్చింది. అసలు మంచి పని అంటే ఏంది? అంతే కదా, అంటే చెడు ఓకే, చాలా ఉపయోగపడుతుంది. కలగకుండా ఉండేది ఒక తాగుబోతుకి పెగ్గు ఉపయోగపడుతుంది. అది తనకు మంచి అయి ఉండదు. మంచి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు తను చెప్పిందని కొంచెం ఎక్స్టెన్షన్ గా, నిన్ను బతికించేది మంచి, నీ ప్రశాంతత పోగొట్టనేది మంచి, నీ ఆనందాన్ని దూరం చేయనిది మంచి, నీకు హాయినిచ్చేది మంచి, ఇట్లా అనుకో. దానికి చెడు అంటే కొంచెం ఆపోజిట్. నీ శరీరాన్ని చెడు నాశనం చేసేది చెడు పదార్థం, నీ దమాక్ ఖరాబ్ చేసేది చెడు ఆలోచన. అట్లా అనుకుంటే అదొక డెఫినేషన్. ఇప్పుడు ఆ చిన్న విషయం చెప్తే సరిపోతుంది కదా, ప్రతిసారి మంచి చెడు చెప్పడం ఏంది అసలు? చాలా మంది అంటుంటారు కదా, బ్రెయిన్ తో ఆలోచించద్దు, మనసుతో ఆలోచించాలి. సినిమా డైలాగ్. అసలు బ్రెయిన్ అసలు ఆలోచించదు, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. బ్రెయిన్ అంటే లాజికల్, మనసు అంటే ప్రేమ. ఒకటి గుర్తుపెట్టుకో, ఆలోచించాలంటే నీకు ఎదురు ఒక కదలిక కావాలి, అదర్వైజ్ యూ కెనాట్ థింక్. ఎగ్జాంపుల్, నేను ఒక అడవిలో వేసావు అనుకో, ఒక 6 నెలల తర్వాత నువ్వేం ఆలోచించలేవు అసలు. నీ మైండ్ మెల్లగా స్టాటిక్ అయిపోతుంది, శూన్యం అయిపోతుంది. ఆలోచించాలంటే ఒకటి, నువ్వు కొనుక్కున్న వస్తువు యథాస్థితిలో లేకుండా చెడిపోతే ఆలోచన వస్తుంది. ఉన్న స్థితి కాకుండా గొప్పగా ఎదగాలనుకుంటే ఆలోచన అవసరమైంది. ఇది కాకుండా అది అంటే ఆలోచన, అది కాకుండా ఏదో అంటే ఆలోచన, నువ్వు అనుకున్నట్టు కాకుండా ఇంకో విధంగా జరిగితే ఆలోచన. సో ఆలోచన ఏదైనా రావాలి, ఒరిజినేట్ కావాలంటే దానికి కౌంటర్ పార్ట్ అవసరం. ఒకవేళ నువ్వు ఇప్పుడు మెడిటేషన్ లో కళ్ళు మూసుకోమని చెప్తారు, ఎందుకు? సమాచారాన్ని ఆపేయి, మాట్లాడొద్దని చెప్తారు. నీ మనసులో ఉన్న సమాచారాన్ని ఆపేయి అంటే బయటికి పోవడము రావడం రెండు ఆపేసి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఇంటిని క్లీన్ చేయాలి, పార్క్ క్లీన్ చేయాలి, రెండే సూత్రాలు. ఫస్ట్, కొత్త చెత్త లోబడికి రానియకు. 2, ఉన్న చెత్త బయటపడే. ఇంతకు మించి వేరే సూత్రం ఏది లేదు. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఆల్సో. నీ మనసులోకి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ని అన్కాన్షియస్ గా తీసుకో. రెండోది, నీలో ఉన్న అన్కాన్షియస్ గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అటాచ్మెంట్ లేకుండా వదిలేద్దాన్ని. కుక్క కాదుగా వదిలేయాలంటే అట్లా రోడ్డు మీద ఆలోచనలు, కాబట్టి నువ్వు పట్టనట్టు ఉంటే వెళ్ళిపోతుంది. ఆలోచన ద్వారా పాస్ట్ లోకి ట్రావెల్ చేయొచ్చు, ఫ్యూచర్ లోకి చేయొచ్చు. ఎక్కడికి ట్రావెల్ జరుగుతలేదు. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పుడు? అసలు వర్తమానమే చాలా ఎక్కువ ఉంది, మళ్ళీ గతం ఎందుకు? ఓకే, మూడు ఒకటేసారి ట్రావెల్ చేస్తాయి, కానీ నాట్ యాజ్ ఎ మెమరీ. మెమరీగా ట్రావెల్ చేయడం వేరే. ఇప్పుడు ఈ క్షణం నేను ఇలా అంటున్నానంటే దాన్ని కొంత గతము కొంత భవిష్యత్తు లింక్ అయ్యి ఉంటే, ఇట్లా అంటుందంటే ఇక్కడ అవుతుందని, ఇక్కడి నుంచి మొదలైందని, అంతవరకు ఓకే. కానీ నా పుట్టుకతో దానికి ఏ సంబంధం లేదు. అట్లా అనుకున్నాం అనుకో, అది ఏడ తెగదు. రెండోది, ఎవరెవరైతే గత జన్మలు చూశారో చూడ్డానికి ఆధారం వాళ్ళ మెమరీనే కదా. మెమరీ ఎక్కడ పుట్టింది అసలు? ఈ జన్మలో వాడు పుట్టిన 4 ఏళ్ల తర్వాత కానీ మెమరీ ఫామ్ కాలే. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సినిమాలు చూసి, పుస్తకాలు చదివి, బాహుబలి లాగా ఊహించుకొని అది నిజం అనుకొని వేరే వాళ్ళకి చెప్పి, తద్వారా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు మెళ్ళో దండలు పెడితే అట్లా సత్యం అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆర్ జస్ట్ బ్లేటెంట్ లైస్.
సో మెమరీ కార్డ్ అనేది లేదంటారు అయితే. మెమరీ కార్డ్ లేకపోతే నీకు ఇప్పుడు ఉదాహరణకు నీకు హైదరాబాద్ అని కూడా తెలియదు, మెమరీ కార్డ్ ఉంది కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండదు పాస్ట్. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ గతాంది ఉన్నా దాంట్లో ఎమోషన్ తీసేసేయాలి, అంటే ఫ్రూట్ ని డ్రై ఫ్రూట్ చేసేయాలి. అప్పుడు ఫాదర్ కూడా చనిపోయిన విషయం అడిగితే అప్పుడు చెప్తావు అది 6 years క్రితం ఆయన చనిపోయారు, ఆ తర్వాత దహన సంస్కారాలు అయిపోయి ఆ తర్వాత సినిమాకి వెళ్ళాం మేము, ఆ తర్వాత అంటే యు ఆర్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. అట్లా కాకుండా నువ్వు ఎమోషన్ అట్లే ఉందనుకో, నవ్ యూ రిలీవింగ్ ద పాస్ట్, అంటే నీ గతాన్ని నువ్వు మళ్ళీ పునర్జీవిస్తున్నావు, దానివల్ల నీ వర్తమానం దెబ్బతింటలేదు. నాకు ఇప్పటికీ ఆ రోజు గుర్తు మా డాడీ అది. అయితే ఎమోషన్స్ ని చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు, అసలు ఎమోషన్ ఉండకూడదు లైఫ్ లో, అసలు ఎమోషన్ అనేది ఉండద్దు అని అంటున్నారు. అది ఎమోషన్ నటించే అవసరం అయితే అది సాధ్యమేనా అంటే నార్మల్ గా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు విమానం నడపడం సాధ్యమేనా అంటే నడుపుతున్నారు కదా, అంత క్లిష్టమైన విమానం నడుపుతున్నారు. ఈ బాడీ ఎమోషన్ లెక్కన అసలు. కాకపోతే వీటి వల్ల నీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. సరైన టైంలో కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ కంట్రోల్ అవసరం లేదు. ఇప్పుడు నాకు లడ్డు వద్దని తెలుసుకున్న తర్వాత కంట్రోల్ అక్కర్లేదు, వద్దంతే వద్దు. నాకు వద్దని తెలిసిన తర్వాత కంట్రోల్ ఎందుకు? కంట్రోల్ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఏదో రోజు 100 రెట్లు తింటావు, ఇంకా చేసుకొని 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 చేసుకుని రోజు బ్లాస్ట్ గా నవ్వాలి కదా తీసుకురండి, అది అయ్యే పని కాదు. అది కంట్రోల్ చేసుకున్న వాళ్ళందరూ కొట్టుకపోయారు. అసలు ఏది కంట్రోల్ చేయొద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వీరైతే లడ్డు తింటూ ఇది అనవసరం అని తెలిసినా తింటున్నాను ఎందుకు, ఇది నాకెందుకు, ఇది దీనివల్ల నాకు శక్తి వస్తలేదు, దీనివల్ల నాకు ఆనందం వస్తలేదు, బట్ ఎందుకో తెలియదు, దీని మీద ఒక ఆసక్తి ఉంది, అది ఎందుకు కనుక్కుంటాను, బట్ తినాలని ప్రస్తుతం తింటున్నా. ఐ హ్యావ్ నో ఎమోషన్. సింపుల్, ఇది ట్రుత్లో ఉండడం, ఆలోచన రావాలి. నెక్స్ట్ ఒక రోజు లడ్డు ఇట్లా ఉంటుంది చేతిలో ఆగిపోతుంది, అక్కర్లేదు నాకు, అట్లా జరుగుతుంది. బికాజ్ నువ్వు ప్రాగ్మెటిక్ గా ఆలోచిస్తున్నావు, దాని నుంచి ఎస్కేప్ అయితే లేవు. ఎవరిని అడిగితే కూడా చెప్తున్నావు ఎస్ నాకు అది వద్దనిపిస్తుంది, అయినా తినాలని ఎక్కడో చిన్న స్పృహ ఉంది, సో ప్రస్తుతం ఇంకా కొంతకాలం కొనసాగొచ్చేది అని చెప్తున్నావు తప్ప నువ్వు యూఆర్ నాట్ ఫైటింగ్ విత్ లైఫ్. కొరడా దెబ్బలు కొట్టుకుని నువ్వు ఒట్టు పెట్టుకున్నా తప్పి జారుతుంది, అట్లా కుదరదు. మైండ్ అనేది చాలా పవర్ఫుల్, నువ్వు ఎన్ని చేసినా తెలిసి నేను లాస్ట్ ఉల్టా చేసి కింద వేస్తుంది. అదంతా వేరే వాళ్ళకి చూపించుకోవడానికి, అంటే మనం మోటివేట్ చేసుకోవడం కాదు అది. ఆ మోటివేషన్ అంతా వేరే వాళ్ళని చూస్తూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని చాలా మంది అంటారు అసలు రోజుకు 3 వీడియోలు చేయడం ఏంది అంటున్నాను. నేను అందరు రోజుకు 6 వీడియోలు చేసింటే నాకు చెప్తున్నారు 3 చేస్తున్నవేంది అన్నాడు. మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకే మోటివేషన్ లేదు. నా శరీరం మనస్సులో దాని ధర్మాన్ని బట్టి నా పొటెన్షియల్ని బట్టి నేను ఏదో చేస్తున్నా. ఇది నాకు రైటా తెలియదు, రాంగా తెలియదు. ఒక చిన్న చెట్టులాగా తులసి చెట్టు ఇంత ఎదిగా అయిపోతుంది, మామిడి చెట్టు అంత ఎదిగా అయిపోతుంది, మర్రి చెట్టు అంతా ఎదిగా అయిపోతుంది. దేని శక్తి దాన్ని. తులసి చెట్టుకు మామిడి చెట్టుతో మోటివేషన్ ఏంటి అసలు? దేని వాల్యూ దాన్ని. మోటివేషన్ అంటేనే ఇప్పుడు బఠానీ అదేమంటారు పుచ్చకాయ కావాలని ట్రై చేస్తున్నట్టు, అంటే ట్రై చేస్తే ఇంత అవుతుంది. అది ఒక జోక్ ఉంటుంది కదా, అది గుడ్లు రోజు కోళ్ళు వస్తున్నాయంట, గబ్బర్ సింగ్ ఉన్నాడంట, తుపాకీ పెట్టాడు, కోడి వస్తుంది, ఒక గుడ్డు వేస్తుంది వెళ్ళిపోతుంది, ఇంకో కోడి వచ్చింది గుడ్డు వేసింది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో కోడి వచ్చింది, గుడ్డు పెట్టంటే నా వల్ల కాదన్నది. గబ్బర్ సింగ్ చెప్పినా గుడ్డు పెట్టకపోతే వీల్లేదని పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టింది. అప్పుడు అతి కష్టం మీద బఠానీ గింజంత గుడ్డు పెట్టిందంట. గబ్బర్ సింగ్ అంటే కామెడీ ఉందా, అంత చిన్న గుడ్డు పెట్టినామంటే అప్పుడు చెప్పిందంట, సార్ మీరు అర్థం చేసుకోలేని పుంజును, అయినా మీరు బెదిరిస్తే ట్రై చేసి గుడ్డు పెట్టినానంట. అట్లే ఉంటుంది మోటివేషన్. నీకు సాధ్యం కాని విషయాలు నువ్వు మోటివేషన్ కాదు, మస్నూ ఫుకూఓకా చెప్పింది నిజంగా జీవితానికి అన్వయించుకుంటే ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది, సహజంగా జరుగుతుంది, నాట్ బై ఫోర్స్. ఆయన ఏమన్నాడు, అసలు మొక్కలు పెంచడం నీ పనే కాదన్నాడు. చూడు ఇప్పుడు వ్యవసాయదారులందరూ పడిపోయారు స్టేట్మెంట్తో, జస్ట్ భూసారాన్ని పెంచు చాలు అన్నాడు. డోంట్ ఫోకస్ ఆన్ ట్రీ, అది నిర్దోషి. నువ్వు విత్తనం బండ మీద వేస్తే రాదు, అమెజాన్ అడవిలో వేస్తే అద్భుతంగా వస్తుంది. విత్తనానికి ఏం తెలుసు? నువ్వు భూసారం మీద వర్క్ చేయి. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంది భూసారం మీద వర్క్ చేస్తున్నా. నేను మొక్కల్ని చూసే వాళ్ళకి మొక్కలు పెంచుతున్నట్టున్నా. మస్నూ ఫుకూఓకా చెప్పింది నిరంతరం ఆలోచిస్తున్నా, హౌ టు ఇంక్రీజ్ సాయిల్ ఫర్టిలిటీ. సాయిల్ బాగుంటే ఆటోమేటిక్గా చెట్టు బాగుంటుంది అంతే. నువ్వు చెట్టును బాగుండాలని సాయిల్ నాశనం చేయకు. అందరు ఉల్టా చేస్తున్నారు, చెట్టు క్రాప్ బాగా రావాలని సాయిల్ నాశనం చేస్తున్నారు. మస్నూ ఫుకూఓకా సాయిల్ ని మంచిగా చేశాడు, చెట్టు ఆటోమేటిక్గా బాగా వచ్చింది.
అయితే మెయిన్ గా మేల్ కి అంటే మీ ఆలోచనలు వేరే ఉంటే ఫీమేల్ ఆలోచనలు ఎక్కువ ఎమోషన్స్ వస్తుంటాయి కదా ఫీమేల్ అట్లేం లేదు, బాధ గానీ అట్లేమీ లేదు. అసలు ఇది ఫిమేల్ మేల్ సంబంధించిన విషయం కాదు. ఓన్లీ శరీరానికి చలికాలం ఆడామొగ ఉంటుందా? ఆకలికి ఎక్కువ ఫీలింగ్స్ అంటున్నారు. ఆకలి కాదు, మనస్సు అంటే ఫీలింగ్ ఎక్కడి నుంచి అట్లా. ఇది కూడా అందరిని చూసి చూసి ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలేమో అనుకుంటున్నారు. నువ్వు ఒకసారి పోటరీకో పో, ఇట్లేముండరు లేడీస్. సో మీ దృష్టిలో శరీరానికి మైండ్ కి ఈ లింక్ సోల్ ఉంది. నువ్వు అవసరానికి అంటే శరీరం మనస్సు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. అంటే రెండు ఒక్కటే. దీనికి ఏమన్నారంటే శరీరం అన్నది కనిపించే మనస్సు, మనస్సు అన్నది కనిపించని శరీరం. చాలా మందికి డౌట్ ఉంటుంది, మనస్సు అశరీరం. ఇట్లనే శరీరం అన్నది మనస్సు అంటే ఏమంటారు దీన్ని, అమనస్సు అంటే కనబడదు. రెండిట్లోనూ రెండు ఉన్నాయి. దాంతో పాటు దేని విధులు దానికి ఉన్నాయి. ఇది ఎట్లాంటిదంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే ఇద్దరు సినిమాకి వెళ్తారు, వేరే వేరే రెండు ఉన్నాయి అందులో. అంటే అనుకుంటే రెండు వేరు ఎంటిటీస్ గా ప్రవర్తిస్తాయి, అనుకుంటే రెండు ఒక్కటిగా పనిచేస్తాయి. సో ఆధ్యాత్మికత అంటే నిరంతరం ఒక్కటిగా ఉండేటువంటి ఒక అవగాహన ఇచ్చినావు. అది ఎప్పుడు పోతుంది? పరచింతన పోయినప్పుడు, వేరే వాటిని చూసి నువ్వు థ్రిల్ అవ్వనప్పుడు, నీ పని ఏది ఉందో అక్కడే నీ మనసు ఉన్నప్పుడు మెల్లగా రెండు ఒక్కటే కలిసి. యోగం అంటే అదే. అంటే మనస్సు మళ్ళీ అది వేరే, మళ్ళీ హృదయము ఆత్మ మనస్సు అంటే నేను నా నిర్వచనం. ఈ పుస్తకాల్లో 1000 ఏళ్ళు ఎత్తుకున్నా దొరకదు. ఎందుకంటే ఏ నిర్వచనమైనా ఎవడో ఇచ్చే ఉండాలి. అందుకని ఈ భూమి మీద నేను నిర్వచనం ఇస్తున్నా. ఫస్ట్ మనస్సు అంటే ఏమనొచ్చు, ప్రపంచం అంటే భేదభావం వల్ల ఏర్పడ్డది, కల్మషాలతో కూడింది, నీది నాది అన్న క్రియేట్ అయింది, ఎక్కువ తక్కువలు ఉన్నది, ఇదంతా మనసు కింద. అందుకే ఒక అమ్మాయికి మనసు ఇచ్చానంటే ఆమె ఎవరు, ఆమె కులమేంది, ఆమె ఆస్తింది, ఇవన్నీ చూసుకొని ఇచ్చాడని. రెండోది అంటే నేను అమ్మాయికి హృదయం ఇచ్చానని. అంటే అవి ప్రాపంచిక విషయాలు ఏమి పట్టించుకోకుండా తనను మాత్రమే చూశాడు. అందుకని హృదయం ఇవ్వడం అంటే ఈ ప్రాపంచిక విషయాలు పట్టుకొని మనస్సుని. కానీ స్టిల్ ఇట్ ఈస్ కండిషనల్, దాని మీద ఆధారపడి ఉంది. ఆత్మ అంటే దీనికి ఏ సంబంధం లేకుండా ఎప్పటికి ఉండేదని. అంటే నువ్వు బాగుంటే నేను నీతో ఉంటాను, బాగలేకపోతే నీతో ఉండను అనడం మనస్సు. ఏదేమైనా నీతో ఉంటాను అన్నది హృదయం. అసలు నీతో ఉన్నా లేకపోయినా వచ్చేది లేదు పోయేది లేదని తెలుసుకోవడం ఆత్మ. ఎవరితో ఉండరని తెలుసుకోవడం. అయితే మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటది అసలు? పడుకున్నప్పుడు ఆ మనసు అనేది పనిచేస్తుందా? మనం అన్నీ ఉంటాయి. నదిలో ఎట్లయితే నీళ్లు కదలకుండా ఉంటాయో అట్లా ఉంటది. అది లేదని కాదు, కదలిక లేని స్థితి ఉంది. మనసు ఎక్కడికి పోదు. కదలకుండా ఉంటే ప్రశాంతత, కదిలితే అలజడంతే. అందులో ఒక్క ఆలోచన ఎగిరితే ఉద్వేగం, ఒక్క ఆలోచన పడిపోతే డిప్రెషన్, 5-6 ఆలోచనలు కలిస్తే సెలబ్రేషన్. అవన్నీ అక్కడక్కడే జరుగుతుంటాయి కదా కళల్లో కూడా. నిద్రలో ఇవేవి లేవు, మనసు అణిగింది. ఆస్ట్రల్ ట్రావెల్ చేసినట్టు చేస్తారు కదా పడుకున్నప్పుడు కొంతమంది. 90% ఇమాజినేషన్సే. ఇమాజినేషన్ 90% ఇమాజినేషన్ ని చెప్తారు, ఎదుటి వ్యక్తికి తెలియదు కాబట్టి ఆహో ఓహో అంటారు, అది వేరే సంగతి. నా క్వశ్చన్ ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం కదా రాగదు, చేసి వచ్చిన తర్వాత ఏందని అడుగుతున్నా. అంటే దాని తర్వాత నీలో ఏం గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది అది చెప్పు. అక్కడ ఉంది రియల్ ఎగ్జాంపుల్. నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చావు, వెళ్ళి రావడం గొప్ప కాదు, వచ్చిన తర్వాత ఏమైంది అనేది ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత నాకు అనారోగ్య సమస్యలు లేవని చెప్తావా లేదా? దెన్ దట్ ఇస్ ఎ గుడ్ హాస్పిటల్. అటు కాకుండా అనారోగ్య సమస్యలు ఇంకా పెరిగాయి కానీ హాస్పిటల్ చాలా బాగుంది అని ఎవడ చెప్పాడు కదా. అట్లనే ఆస్ట్రల్ ట్రావెల్ ఒకవేళ ఒక మనిషి చేస్తే నెక్స్ట్ అతనికి మరణ భయం ఉండకూడదు. దట్స్ ఆల్. అతనికి మరణ భయం ఉండకూడదు, అతనికి పరచింతన ఉండకూడదు, ఎవ్వరికి దేని మీద వ్యామోహం ఉండొద్దు, అతనికి సాధించేది లేదు, కోల్పోయేది లేదు. ఎందుకంటే అతను ఈ శరీరము కాదని తెలుసుకున్న తర్వాత, ఈ ప్రపంచం తుచ్చమైందని తెలుసుకున్న తర్వాత, వీటన్నిటికి అంటకుండా ఒకానొక సూక్ష్మ శరీరము అదే నేనని తెలుసుకున్న తర్వాత, అది శాశ్వతంగా ఉండేది అదే అని తెలుసుకున్న తర్వాత, ఈ శరీరానికి బంగారం పెట్టడం ఏంది, ఈ శరీరానికి ఒక ఇల్లు కట్టుకోవడం ఏంది, ఇవన్నీ ఏముండవు. ఒకవేళ ఉన్నా 100% అటాచ్మెంట్ ఉండదు. నేను అక్కడి నుంచే చెప్తున్నా, నేను ఇల్లు కొన్నాను అని నాకు దేంతో అటాచ్మెంట్ లేదు. అవసరం ఉంటే బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోవడమే. ఎక్కడున్నా పని ఆపేది లేదు. ఇప్పుడు ఈ పార్కులో వద్దన్నారు అనుకో, రోడ్డు మీద పోయి నాటుతాం మొక్కలు. అక్కడ కూడా వద్దంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ 2 మొక్కలు నాటొస్తా. స్కేల్ ఇంపార్టెంట్ కాదు, నాకు పని ఇంపార్టెంట్. అంటే ఎన్ని వేల మొక్కలు నాటుతాం, ఎన్ని ఎకరాలు, ఇది ఆసక్తి లేదు నాకు. రోజు మొక్క నాటుతున్నామా లేదా, రోజు నేను ఒక చిన్న వర్క్ పెయింటింగ్ చేస్తున్నా లేదా, రోజు నాకు నచ్చిన పని యూట్యూబ్ చేస్తున్నా లేదా, రోజు ఎవరితో గొడవ పడకుండా ఈరోజు ఉందానా లేదా, సామరస్యం చెడకుండా అందరినీ నాకు సాధ్యమైనంతలో బాగా చూసుకుంటున్నానా లేదా. ఇంతకు మించి నాకేం తెలియదు.
అక్కడికే టైం అయిపోయింది. అది ఒక ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా మనం ఏది చేసినా కరెక్ట్. 100% కరెక్ట్. మనకు ఆ రైటే లేదు. నువ్వు ఏమన్నా చేసుకో, సూసైడ్ చేసుకోపో, కానీ దానివల్ల ఇబ్బంది అవుతుంటే చేసుకో, పోని చెప్పి చెయ్యి, ఏదో ఒకటి. ఎట్లో అట్లా ఒక మధ్య మార్గం ఉంటది. ఎక్స్ట్రీమిజం అనేది పనిచేయదు. ఇప్పుడు తీవ్రవాదాన్ని ఎట్లా వ్యతిరేకిస్తున్నామో మన కుటుంబాల్లో కూడా ఎక్స్ట్రీమిజాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే స్ట్రాంగెస్ట్ నిర్ణయాలు తీసుకోవడం, రూల్స్ పెట్టడం కానీ అది నాట్ యాక్సెప్టబుల్. అట్లీస్ట్ నేనైతే చేయను. మీకు పునర్జన్మ గురించి ఏమనిపిస్తుంది? అలాంటివి ఏమి లేవు. మీరు ఇది ఇంపార్టెంట్ నాకు. వేరే వాళ్ళకు ఉంటే ఉండని మళ్ళీ మళ్ళీ పుట్టుకొని, ఎందుకంటే జన్మనే లేనప్పుడు పునర్జన్మ ఎట్లుంటది అనేది క్వశ్చన్. లేదు అట్లా నీకు అనిపిస్తుంది. నువ్వు అంటే ఎప్పుడు పుట్టినట్టు చెప్పు? నర్సు చేతుల్లాగి బయటకు వచ్చినప్పుడు పుట్టినవా? భూమి మీదకి ఎప్పటి నుంచో ఉన్నావు. ఇప్పుడు కడుపులో మీ అమ్మ కడుపులో ఉంటే నువ్వు భూమి మీద లేనట్టు కాదు. యు ఆర్ దేర్ సమ్వేర్. అది నీవు అక్కడి నుంచి ఎందుకు కౌంట్ చేసినావు మరి? అది ఈ భూమి మీద నీవు బతికినవని, ఈ భూమి మీద జన్మ అని దాన్ని పునర్జన్మ భూమి మీద అని. లేకపోతే సో జన్మ వేరే, ఈ కాంటెక్స్ట్ వేరే. సో ఇక్కడ ఏది మరణిస్తలేదు. ఒక మర్రి చెట్టు తిరిగి తిరిగి జన్మ తీసుకుంటుంది అని మనకు కనిపిస్తున్నది. మర్రి చెట్టు యొక్క మూల స్థితి కొనసాగుతుంది అంతే. ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాం కాబట్టి కనిపిస్తున్నాం అంతే, లేదంటే ఉన్నాం అంతే. ఎప్పటి నుంచో ఉన్నావు. నీకు చిన్నప్పుడు 4 ఏళ్ల వరకు తెలియదు కదా, కానీ అప్పుడు ఉండదు కదా ఆలోచనలు. తద్వారా నువ్వు ఉన్నావా లేవో మరి? ఆలోచనలు ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు. నీ కులం ఏదో, నీ మతం ఏదో, నీ పేరు తెలియకపోయినా నీవు ఉన్నావు, వీటన్నిటికి అతీతంగా. సో లైఫ్ ఎట్లా ఉంటుందంటే అవ్యక్తము నుంచి వ్యక్తం అవుతుంది. అంటే కనపడని దాని నుంచి కనబడే స్థితికి వస్తుంది. వ్యక్తమైంది వ్యాప్తి చెందుతుంది. అంటే చిన్నగా ఉన్నది పెరుగుతుంది. వ్యాప్తి అయింది క్లియర్ ఆకారం తీసుకుంటుంది. ప్రస్తుతం మన ముగ్గురం ఆ స్థితిలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మెల్లగా ఆకారం తీసుకున్న తర్వాత మెల్లగా డిజాల్వ్ అయిపోతుంది. సైజ్ తగ్గిపోతుంది. సైజ్ తగ్గిపోయి చిన్నగా అయిపోతుంది. అక్కడి నుంచి డిజాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మరణం అంటున్నాం దాన్ని. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వలేదు. ఇట్స్ కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఉదాహరణకి వంట చేయడం వరకు నా పని అనుకుంటే వంట చేయడంతో నా పని అయిపోయింది. వంట చేసిన తర్వాత గిన్నెలు కడగడం నా పని అనుకుంటే నా పని ఇంకా కొనసాగుతుందా లేదా? గిన్నెలు కడిగిన తర్వాత సర్దడము నా పని అనుకుంటే కొనసాగుతుంది. సర్దిన తర్వాత మళ్ళీ బట్టలు సర్దుకోవడం కూడా నా పని అనుకుంటే గిన్నెలు కడిగే పని నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లా దీన్ని యాడ్ కంటిన్యూ అని చెప్పారు. నేను ఏనాడు జన్మ తీసుకోలేదు. నేను ఏనాడు మరణించను. ఈ ఫామ్లో ఉండను, కానీ మరణం లేదు. నెక్స్ట్ మళ్ళీ జన్మిస్తే జన్మించే వాళ్ళు ఎవరు? ఈ శరీరంతో పుట్టవు కదా. నెక్స్ట్ పుట్టనప్పుడు నువ్వు ఎట్లయితావు? బికాస్ నీ ఐడెంటిఫికేషన్ నీ శరీరం కూడా ఇంపార్టెంట్. అమీర్ ఖాన్ అంటే శరీరమే, మహేష్ బాబు అంటే శరీరమే, ఎన్టీఆర్ అంటే శరీరమే, సద్గురు అన్న శరీరమే, మా జోగ్ అన్న శరీరమే. అదర్వైజ్ శరీరం లేకుండా జోగ్ అని ఎట్లా తెలుస్తుంది నాకు? నెక్స్ట్ జన్మలో అది లేనప్పుడు అది నువ్వు కానే కాదు, ఇంకెవరో. రెండోది ఈ మెమరీ కూడా ఉండదు. అప్పుడు మెమరీ లేనప్పుడు నువ్వెవరు అసలు? ఒకవేళ మెమరీ లేకపోతే అసలు నువ్వు జన్మ తీసుకున్నట్టు తెలిసేది ఎవరికి? అయితే మనం ఈ ఆస్తులు, బంగారం, ఇల్లు అన్ని శరీరానికి ఇస్తున్నాం. అయితే అంతే. ఇదంతా నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, ఈ సోకాళ్ళ గుర్తింపు కోసం. అందరి చేతిలో ఇప్పుడు నిన్ను చూసి మెచ్చుకోవడానికి ఏమీ లేదు, అందుకని బంగారం అవసరమైంది. నీలో ఏమీ లేదు మెరిసేది, అందుకని బంగారంతో నిన్ను కలిపి బాగుంది బంగారం. నీకు ఇప్పుడు ఇట్లా ఎవరన్నారు అనుకో, నువ్వు బాగలేవు కానీ బంగారం బాగుందంటే తట్టుకోలేము మనం అసలు. ఇప్పుడు మర్రి చెట్లు వేలు పుడతాయి, మరణిస్తాయి. మర్రి చెట్టు మూలం ఉంటుంది చూసినావా, అది ఎప్పటికీ అట్లే ఉంది. అది సోల్ అంటే. ఆ సోల్ అన్ని మర్రి చెట్లలోనూ ఉంది. ఒక్క మర్రి చెట్టులో అదే ఉంది, అన్ని మర్రి చెట్లు కలిపినా అదే ఉంది. అందుకే మనం ఎప్పుడో చెప్పారు, ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్చదే అని చెప్పారు. అంటే అర్థమైంది, మొత్తంలోకి వెళ్ళి కొంత తీసేసినా మిగిలేది మొత్తమే, మొత్తానికి కొంత కలిపినా మిగిలేది మొత్తమే, ఇక్కడ ఉన్నదే మొత్తం అంతా అని చెప్పారు. సో మూలం, ఇప్పుడు నీవు నేను మూలంలో ఒకటి. ఆ మూలం నుంచి బయటకు వస్తున్న కొద్దీ నువ్వు వేరే, నేను వేరే. ఇంకా బయటకు వస్తే నీ కులం వేరే, నా కులం వేరే. ఇంకా బయటకు వస్తే నీ మతం, నా మతం. ఇంకా బయటకు వస్తే నీ ఉద్యోగం, నా ఉద్యోగం. అట్లా. సో ప్రపంచం అంటే మూలం నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది. నువ్వు వేరే, నేను వేరే అంటది. ఆధ్యాత్మికత అంటే ఈ వేరు వేరు కనిపిస్తున్న వాటి నుంచి మూలానికి రా, నీవు నేను ఒకటే తత్వమసి అని చెప్తుంది. చాలా మంది ట్రై చేస్తుంటారు కదా, అంటే నేను గొప్పవాడిని అవ్వాలి, నేను అని. సో ఆ రియల్ గొప్పదనం ఎప్పుడు వస్తుంది? అంటే అసలు గొప్పది అంటే అందరికి నచ్చడము, లేకపోతే మంచి పని చేసినప్పుడు
ఫేమ్ అన్నట్టు ఇంకా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 100 మందిని కొడతాడు, పేరు వచ్చింది, మరి అలాంటి పేరు మంచి పేరు నిర్వచించుకోవాలి. ఇప్పుడు బిన్ లాడెన్ కి పేరు వచ్చింది, దావుద్ ఇబ్రహీం కి పేరు వచ్చింది, టెండూల్కర్ కి పేరు వచ్చింది, ఏ ప్రయత్నం చేయకుండా రమణ మహర్షికి పేరు వచ్చింది. అది నిజమైన పేరు. నువ్వు నీ పనిలో ఉండబ్బా, పేరు వస్తే ఏంది, రాకపోతే పోనీ ఎంత పేరు ఇదన్నా చెప్పు. 5 మంది గుర్తిస్తేనా, 10 మంది గుర్తిస్తే. ఇప్పుడు ఇంకొకటి, ఈ మాట వెనుకున్న మర్మం తెలుసా? అతనికి చాలా పేరు ఉందంటే ఎట్లా 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 అంటారు చెప్పు దాన్ని. చాలా పాపులారిటీ బట్టి ఎట్లా తనకి చాలా పేరు ఉందనే దానికి నిర్వచనం తెలుసా మీకు? అసలు నీకు తెలుసా అమ్మా, ఒక వ్యక్తికి చాలా పేరుంది అంటే? కాదు, చాలా పేరుంది చెప్పు. ఏమి లేదు, అతని పేరు ఎక్కువ మందికి తెలుసని, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు చిరంజీవికి చాలా పేరుందంటే నా నోరు పలికింది చిరంజీవి అని, నీ నోరు పలికింది, ఈ నోరు పలికింది. ఎన్ని ఎక్కువ నోర్లు పలికితే అంత ఫేమస్ అని. అంతకుమించి ఏ రూపాయి దుడ్డు బిల్లు ఉపయోగం లేదు దానివల్ల. కొంతమంది ఎక్కువ మందికి తెలుసు అంతే, కానీ కొంతమందికి దాంతోనే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది కదా. అది పోతుంది కూడా, పేరు పోయిన రోజు అది ఉన్న రోజులే ఉంటది. ఒకటి రావడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటే, అది పోయినప్పుడు బాధపడడం కూడా అనివార్యం. ఇప్పుడు బంగారం ఉంటే చాలు నాకంటే, బంగారం పోయిన రోజు నువ్వేం చేయాలి? దానికంటే కింద ఇంకొక అవగాహన పెట్టాలి. బంగారం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాను, ఉంది కాబట్టి వేసుకుంటున్నాను, లేకపోయినా పర్వాలేదు, ఇట్లా తీసుకో. ఇప్పుడు నేను ఎక్కడున్నా, నేను చేసే పనుల వల్ల పేరు వస్తే ఓకే, రాకపోయినా ఓకే, అసలు పేరున్నా లేకపోయినా నేను ఎట్లా ఇట్లే ఉంటానని చెప్పడం వల్ల దేర్ ఇస్ నో ప్రాబ్లం. నేను ఒక బ్యూటిఫుల్ టాక్ చేస్తాను, స్ట్రెస్ లేదా? ఇప్పుడు గుర్తింపు కోసమే అందరు అంబిషన్ పెట్టుకునేవి అవ్వాలి. అప్పుడు వాడు పీస్ఫుల్ ఉండలేడు ఇంకా. అదంతా నీ గుర్తింపు అంతా వేరే వాళ్ళ చేతిలో బందీ అయ్యింది. అంటే వాళ్ళు అందరూ పెట్టిన భిక్ష. అందుకే అభిమానులు అంటే మాకు ప్రాణం. ఈ దరిద్ర అభిమానులు ఎందుకున్నారా మీరంటే గుర్తింపు అంతా బాయ్. ఇప్పుడు ఎవడు సెలబ్రిటీ చెప్పు? ఒక చిన్న కథ ఉంటది, బాయేజీద్ సూఫీ కథ. ఒక ఆవుని తీసుకుని ఒకటి పోతున్నాడు. అప్పుడు ఎవడో అన్నాడు, అసలు అతనిలా ఉండాలండి అన్నాడంట బాయేజీద్. అతనిలా ఉండాలంటే ఎట్లా అంటే, అతని యజమాని అలా ఉండాలి అంటే, నిజమైన యజమాని ఎవడో చూపిస్తాని తాడు కట్ చేస్తే ఆవు పారిపోతే వీడు పరిగెడుతున్నట్టు ఆవే. చూడ్డానికి అది బానిసలాగుంది కానీ దాని బానిసరా వాడు. అట్లా పొలిటీషియన్స్ అందరూ మనకి లీడర్స్ అనిపిస్తున్నారు, నిజమైన లీడర్స్ ఇక్కడ ఓటేసే వాళ్ళే, అట్లా సెలబ్రిటీస్ తెలియదు. ఇంకోటి, నా మూల క్వశ్చన్ ఒకటి, ఎంత మంది గుర్తిస్తే తృప్తి కలుగుతుంది నీకు? ఎందుకంటే ప్రతి ఒక్కరిని అందరూ గుర్తిస్తున్నారు. నన్ను ఆ కుక్క గుర్తిస్తుంది, ఇంకొక 50 మంది గుర్తిస్తున్నారు, నిన్ను మీ ఇంట్లో పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు గుర్తిస్తున్నారు, ఈయనని ఒక 50 మంది గుర్తిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అట్లా ఇట్లా ఒక జబర్దస్త్ స్టార్ ని ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక 10% ఆఫ్ ద పీపుల్ గుర్తిస్తున్నారు, చిరంజీవిని 50% గుర్తిస్తున్నారు. ఇట్లా అనుకుందాం, తృప్తి ఎక్కడ వస్తుందని? అంటే దానికి నెంబర్ ఏమైనా ఉందా? ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ జరుగుతుంది. గుర్తింపు అనే చట్టంలో పడ్డ వాళ్ళందరూ ఇప్పుడు ఆ యొక్క వ్యాధిలో ఉంటారు. ఫస్ట్ ఎక్కువ మంది గుర్తిస్తే చాలు, ఆ తర్వాత 5 ఏళ్ళకి ఎక్కువ మంది గుర్తిస్తున్నారు, కానీ ఆ ఎక్కువ మందిలో ఒక సెలబ్రిటీ ఉంటే చాలు. అందరూ గుర్తిస్తున్నారు కానీ ఒక్క సెలబ్రిటీ కూడా, ఇదంతా సెలబ్రిటీ కూడా గుర్తించారు కానీ ఒక్క అవార్డు రాకపోయా, గవర్నమెంట్ గుర్తించకపోయా. ఇదంతా నిరంతరం కొనసాగుతుంది. సో గుర్తింపుని నేను తీసి బొంద పెట్టేసిన. నన్ను ఎవడన్నా గుర్తిస్తే అది వాడి ఇంటెలిజెన్స్, నాకు సంబంధం లేదు. గుర్తింపు కోసం నేనేమి చేయను. ఆధ్యాత్మికత మూలమేంది? అసలు ఇక్కడ ఏ గుర్తింపు లేదు, ఒక అనామకత ఉంది, నామరూప రహితం. ఊరికి కామెడీగా చెప్తున్నది కాదు, అది నిజమైన ప్రశాంతతనిస్తుంది. వెరీ ప్రాక్టికల్ గా చెప్తున్నది. నేను ఒక టాక్ చేసిన, గుర్తింపు 3 విధాలుగా వస్తుంది, ఒకవేళ జరిగితే 3వది జరిగింది నా లైఫ్ లో అని చెప్పుకున్నా. ఒకటి, హఠాత్తుగా ఫేమస్ అవ్వడం, టిక్ టాక్ లో ఏదో చేయడం, రఘుకుల తిలక రామ పాట పాడితే ట్రెండింగ్ అవ్వడం, కానీ ఎక్కువసేపు ఉండదు అది. రెండవది, కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఫేమస్ అవ్వడం, ఒక బాలసుబ్రహ్మణ్యం, ఒక చిరంజీవి, లేకపోతే ఒక రజనీకాంత్. మూడవది, అసలు ఏమి చేయకుండా ఫేమస్ అవ్వడం, రమణ మహర్షి. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు తద్వారా పేరు వచ్చినా, ఇప్పుడు నా ప్రయత్నం వల్ల పేరు వస్తే నేను ఆనందపడతా. నా ప్రయత్నమే లేనప్పుడు నేను ఎట్లా ఆనందపడతా? నాకు సంబంధం లేదు, నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు నేను లైఫ్ లో నిజంగా విజయం సాధించినట్టు అందరంటే, నేను ఒక్క క్షణం కూడా దాన్ని అహంకారంగా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే నా ప్రయత్నమే లేనప్పుడు అది వాళ్ళ గొప్పదనం అయితే తప్ప నాకేం సంబంధం. సో ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ అన్నమాట.
నేను అని తొలగించుకున్నప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నేను నిర్వచించాలి, ఆ తర్వాత నేను అనేది అబద్ధం అని తెలుసుకోవాలి. అది అట్లా పడిపోయిన తర్వాత నిజమైన నేను అంటే దేన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకు, మానవ సంబంధాలని తీసుకోకు, బంగారాన్ని తీసుకోకు, వస్తువుల్ని తీసుకోకు, ఈ సోకాళ్ళు పేరు ప్రఖ్యాతులను తీసుకోకు, జనాలు ఇచ్చే అవార్డులను తీసుకోకు. అదంతా సమాజం ఒకరినొకరు అట్లా 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 మనం సర్వైవ్ కావడానికి. ఇప్పుడు నేను ఒక సంస్థ నీకు ఒక అవార్డు ఇస్తుంది, రియల్ గా చూస్తే మేమున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు నీకు అవార్డు ఇస్తలేరు, 10 మందికి అవార్డు ఇచ్చి సంస్థ పేరుని హైలైట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానప్పుడు ఎవరెవరో సింగర్స్ ని వాళ్ళని పిలిచి క్యాంప్ ఆఫీస్ లో కలిసాడు. చంద్రబాబు నాయుడు నేనున్నానని చెప్పడానికి చేశాడేమో. మనకు చూడ్డానికి ఒకటి కనిపిస్తున్నది, కానీ లోపల అందరికీ తెలుసు, కానీ ఎవరు ఒప్పుకోరు. ఉన్నది ఇంతే. అంటే నేనున్నానని చెప్పాలి కదా, గుర్తింపు కావాలి. అంటే ఇప్పుడు అది నువ్వు ఫేడ్ అవుట్ అయిపోయావు అనుకో, దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. సో నేను లావోత్సు చెప్పింది నేను ఎప్పుడో చదివితే నాకు చాలా నచ్చి ఆ క్షణమే నా జీవన విధానంగా అయిపోయింది. అది దాని వెనుక పెద్ద ప్రాక్టీస్ ఏమి లేదు. నా ఓటమి అంగీకరించిన నేను చదివిన మరుక్షణమే లావోత్సు చదివాను. నన్ను ఎవడూ ఓడగట్టలేడు, ఎందుకంటే నా ఓటమి నేను అంగీకరిస్తున్నాను. అది చదివిన మరుక్షణం పుస్తకం పక్కన పెట్టి నేను నా గదిలో అరిచాను, నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నేను విజయం సాధించలేను, దానికోసం అనవసరంగా విజయం సాధించని నిలబడదు అది. అంతటి దానికి ఎందుకు ఇంత ఆరాటం? ఉన్నది అనుభవిద్దాం, సాధ్యమైంది చేద్దాం, లేదా సాధ్యం కాదని చెప్దాం. ఏమి సక్సెస్ కాకపోవడం నా సక్సెస్. బాబా అది ట్రూ యాక్చువల్లీ. ఫైనల్ పీస్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అంటే నేను ఇప్పుడు ఎవరన్నంటే ఏ విషయంలో నేను విజయం సాధించాలి అంటారు అనుకో, అదే నా విజయం అన్నట్టు. ఏ పని చేసినా మనం హ్యాపీగా పీస్ఫుల్ గా చేసి, అంటే ఏ పని చేయకపోవడం నా పని అట్లా. ఏమి ఆలోచించకూడదని నేను చాలా ఆలోచిస్తున్నా అంటాడు కూడా, అట్లా కాదు. సో మీకు ఏది పీస్ ఇస్తే ఆ వర్క్ చేసినప్పుడు అందులో సక్సెస్ రావచ్చు. పీస్ఫుల్ గా ఉన్న తర్వాతనే మన పని మొదలు పెట్టింది. నాకు ప్రశాంతత దొరకనంత వరకు నేను ఏ పని చేయలేదు. ఇప్పుడు కనిపిస్తున్నది కాదు, 2007, 8, 9 ది మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్. ఇది ఎవరి జీవితంలో ఒక పీరియడ్ ఉండొచ్చు. ఆ పీరియడ్ లో నేను ఎవ్వరు తీసుకోలేని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. అలాగని ఎవరో చెప్తే కదా, నాకే అనిపించింది అసలు ఏదేదో వస్తే నేను ఆనందంగా ఉండడం ఏంది, నేను ఆనందంగా ఉండి కదా అన్ని పనులు చేయవలసింది. ఇది ఎట్లుందంటే నేను ఏదేదో చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అట్లా కదా, ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేస్తే ఎంత బాగుంది. అందుకని అసలు ఆనందం అనేది ఏంది, ప్రశాంతత ఏంది, హాయి ఏంది, ఎట్లుంటే బాగుంటది. అసలు నేను నిరంతరం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇట్లా చూస్తున్నా, ఇప్పుడు నా కంటికి నా చేయి కనిపిస్తుంది కదా నా చెట్టుతో పాటు, అట్లా నిరంతరం నన్ను నేను చూసుకుంటూ ఉండేవాడిని. అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టైంలో నా జవాబులు చాలా మారిపోయినాయి. ఎవరన్నా వచ్చి అడిగితే ఒకప్పుడు గాయపడ్డ నేను అదే ప్రశ్నకి నేను చాలా అద్భుతంగా జవాబు చెప్పిన. లేటర్ డేట్లో ఒక 5-6 ఏళ్ల తర్వాత, ఒకప్పుడు ఏం బాబు ఏం చేస్తున్నావు, ఖాళీ తిరుగుతున్నాడు, ఘోరంగా ధమాకారా మీద అసలు ఏదో ఒకటి చెప్పాలి, ఖాళీగా ఏం లేదు సార్, ఏదో కోర్స్ చేస్తున్నట్టు చెప్తుంది. ఇప్పుడు నేను మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి అడిగినా సరే నన్ను చూడగానే అందరికి అడగాలనిపించేది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎవరెవరో నా దగ్గరకు వచ్చేటోళ్ళు, ఏం చేస్తున్నావు బాబు, ఇంతకు ఏం సాధించావు, నేను డబ్బు సంపాదిస్తున్నావు, అమ్మని చూసుకుంటావు అంటే నేను ఏం చేస్తలేను, నేను చాలా బాగున్నాను, నా దగ్గర రూపాయి లేదు కానీ మస్తున్నా నేను. అంటే నా మూల స్థితికి ఇవేవి అంటుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2-3 years కి మెనీ థింగ్స్ రివీల్డ్. ఇప్పుడు భాషగా చెప్తున్నదంతా ఉత్తగానే చెప్తున్నది కాదు, ఏదో డైలాగ్ బాగుందని చెప్తున్నది కాదు. నా జీవన విధానం అది ఇంకోటి. కుక్క జీవన విధానం కూడా అదే. నాకు దానికి మూలంలో ఎత్తడా లేదు. రోజంతా అది మురుగుతుంది, నేను రోజంతా పని చేస్తున్నా. అంత మురిగినా ఏ అవార్డు ఆశిస్తలేదు, నేను కూడా ఏం ఆశిస్తలేను. ఏది ఉంటే అది టేస్ట్ని పట్టించుకోకుండా తింటే నేను కూడా పట్టించుకోకుండా తింటా. టేస్ట్ అని అడగొచ్చు, బట్ ఐఎమ్ నాట్ రియల్లీ కన్సర్న్. ఒకవేళ టేస్ట్ అడిగితేనే ఓకే, ఎట్లా ఉంటే అక్కడ హాయి పడుకుంటుంది, నేను కూడా ఎక్కడ పడుకుంటాను. అంటే చాలా మంది అంటారు కదా, ఈ లైఫ్ లో పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే పెళ్లి చేసుకుని పిల్లలను సాధిస్తారు, కొందరు పిల్లలు భర్తలను సాధిస్తారు. ఏం సాధిస్తావు చెప్పు? నీ కౌంటర్ పార్ట్ ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తులకు ఏమైనా సాధించేది చూపిస్తావా? నీకున్న 20-25 మంది బంధువుల సమక్షంలో నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావు అంతే. అంతకు మించి నువ్వు ప్రపంచంలో ఒక బెస్ట్ పర్సన్ ఒక బెంచ్ మార్క్ పెట్టుకో. అతని కంటే బెస్ట్ అవుతాను ఎప్పుడన్నా చెప్పు. ఓన్లీ మనల్ని గుర్తించి 25-30 మంది మధ్యన మనం కొంచెం ఎత్తులో ఉండాలని ప్రయత్నం అంతా చేస్తున్నాం. అట్లీస్ట్ నా లైఫ్ లో అవేవి లేవు. నేను ఎప్పుడో డిక్లేర్ చేసిన, నన్ను పెళ్లిలకు పిలువరు అంటే కోపంతో కాదు, వాడు వచ్చినా రాకున్నా సంతోషమే. నేను పోయినా ఏ పార్టిసిపేషన్ ఉండదు.
నేను ఊరికే నాకు నచ్చితే నీళ్లు పంచుతాను, లేదా మూలకు కూర్చొని అక్కడ కూడా బుక్ రాసుకుంటాను. అంటే ఒక్క పాయింట్ లో కూడా అటు ఇటు అవ్వదా ఈ ఆలోచన? మూల స్థితి ఇంకా అటు ఎక్కడిది? ఇంత 2009 నుంచి. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఈ 5 రోజుల్లో ఎప్పుడన్నా నడుస్తూ కింద పడ్డావా? అట్లుంటది అన్నట్టు. ఒక్కసారి బ్యాలెన్స్ అయ్యి అర్థమైన తర్వాత ఇంకా పడ్డం ఉండదు. అంటే ఇప్పుడు ఒక్కసారి పడవచ్చు కదా, ఇంత నడుస్తూ ఒక్కసారి స్లిప్ కాదా, ఒక్కసారి కాలు బెణకదా? బెణకదు, ఇంపాసిబుల్. నువ్వు ఇంకోటి, నేను నీకు ఎవరన్నా 100 రూపాయలు ఇస్తా, నేను చెప్పినప్పుడు కింద పడమను, పరిగెత్తుకుంటా నడుచుకుంటా పడమని చెప్పు. నీ వల్ల కాదు, బాడీ పడేది. అది బాడీకి అంత శక్తి ఉన్నప్పుడు బాడీ మైండ్ కలిసి రెండింటి మధ్యన జరిగిన ఈ రసవాదం ఏదైతే ఉందో, ఒక్కసారి ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, జీవితాన్ని అర్థం చేసుకోవాలని తొందరపడకన్నారు. దేనికంటే అప్పుడు ఏముండదు లైఫ్ లో. అర్థమైతే ఈ మనిషి అనుభవించేది ఏది ఉండదు. అందుకే ఇప్పుడే అనుభవించంతా. అప్పుడు ఏముంటదంటే ఒక నిరంతర ప్రశాంతత. దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. నిజమైన జ్ఞానోదయం అంటే నీవు క్లియర్ గా అర్థం చేసుకున్నావు, నాదంటూ ఏది లేదని మానసికంగా. ఇప్పుడు నేను ఫోన్ వాడుతున్నా, నాదే అని చెప్తాను. కొందరు వితండవాదులు చేసే మూర్ఖ శిఖామణులు ఉంటారు, మరి నీది కాకపోతే ఆస్తి ఇచ్చేయి, ఇయ్యరు. అబ్సల్యూట్లీ నో. అట్లా గుడ్డి వేదాంతం కాదు. నేను ఉండడానికి ఒక ఇల్లు కాబట్టి అందులో ఉంటున్నా, నాకు ఎవడు ఫ్రీ గేడు కాబట్టి కొనుక్కున్నా. నాకు ఎవడన్నా ఫ్రీగా ఇల్లు ఇస్తా అంటే నేను కొనేవాడిని కాదు. సో ఇక్కడ కొన్ని ఫ్రీగా రావు కాబట్టి మనం కొంచెం ఎరుకలో. ఇంకోటి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, నాకు కాదు. మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, సమాజంలో ఉంటున్నాం, అందుకని వాటి గురించి తప్ప వాటిని ఇరుక్కునేది ఏమి లేదు. ఒకవేళ ఆ ఇల్లు గాని ఆస్తి గాని పోతే బాధపడతామంటే కించిత్ కూడా బాధపడేది లేదు. బంధాలు వీటి కూడా మనం దగ్గర తీసుకున్న కొద్ది వాళ్ళు ఇంకా మనకి స్ట్రెస్ ఇస్తారు కొంచెం. అదే ఇప్పుడు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉంటది మనుషులకి, అక్కడ చాలా సమస్య వస్తుంది. ఇప్పుడు ఆఫీస్ లో ఏ సమస్య లేదు, బౌండరీ ఉంటది. కెమెరామెన్ అంటే కెమెరామెన్ అంతే, ప్రొడక్షన్ మేనేజర్ అంటే ప్రొడక్షన్ మేనేజర్ అంతే తప్ప ఒకరి దాంట్లో ఒకరు ఇంటర్ఫియర్ గారు. ఇప్పుడు ప్రొడక్షన్ ఛాయ్ వచ్చి జర కెమెరా చూపి నేను కూడా చూస్తా అన్నాడు వాడు. ఇంట్లో ఏంది వాళ్ళ బౌండరీ తెలియదు. భార్య భర్తలోకి ఎంటర్ అవుతుంది, తన విషయాల్లోకి ఎంటర్ అవుతుంది, అన్వాంటెడ్ సలహాలు ఇస్తుంది, వీడు అన్వాంటెడ్ సలహాలు ఇస్తాడు. దాంతో మెల్లమెల్లగా అసలు ఎవరేందో తెలుసుకోకుండా పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తారు. కలిసి ఉన్నది కలిసి నిరంతరం మాట్లాడుకుని పీకులాడుకోవడానికి కాదు, కలిసి ఉన్నది కలిసి ఉండటానికి అంతే. అంతకు మించి అంతే, మాట్లాడుకోవడానికి కాదు. నువ్వు మాట్లాడుకోవాలంటే చాట్ జీపీని అడుగు, నీ ఏదడితే చెప్తుంది. ప్రాణము శ్వాస అన్నది ఒకదానికొకటి అవినాభావ సంబంధం అంతే. అంటే అన్ని తెలుసుకోకపోవడం మంచిది. ఇప్పుడు తెలుసుకున్న పెద్ద ఉదాహరణకి గుండె ఎలా కొట్టుకుంటుంది అని తెలుసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతుందేమో. అస్సలు అవ్వదు, దానికి సంబంధమే లేదు. ఎందుకంటే రిలీఫ్ అన్నది ఆలోచనకు సంబంధించింది. నువ్వు తెలుసుకున్న వాటిని మళ్ళీ ఆలోచన జోడించావు అనుకో, మళ్ళీ అక్కడి నుంచి ఆందోళన పెరగచ్చు. అమ్మ నా శ్వాస అయిపోతుంది, ఎక్కడి నుంచి అనేది నీకు గడబిడ రావచ్చు. ఇప్పుడు గుండె లోపల ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నావు, బయట ఇక్కడ కొట్టుకుంటుంది అనుకో, నువ్వు బతకలేవు. నువ్వు ఇంతనే తెలుసుకో, 2 రకాలుగా తెలుసుకోగలగాలి. నీ మనసుకు తీసుకోకుండా ఊరికే తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ సినిమా కథ ఒక్కటి కూడా మనం తీసుకో పర్సనల్ గా, అట్లా తెలుసుకుంటే పర్వాలేదు. ఇంటికి వచ్చినాక హీరో అట్లా అన్నాడు, హీరోయిన్ నాకు నచ్చలేదు, భోజనం మానేస్తే ఎవడు అన్నాడు అంతే. ఇప్పుడు నేను పుస్తకాలు చదివినా ఏం చేసినా ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనల్. ఇంకా నాకు వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాల్సింది ఏమి లేదు. సామాజికంగా కొంత మానవ సంబంధాల పరంగా కొంత తెలుసుకునేది అది ఎవాల్వ్ అయితేనే ఉంటది. అందులో తప్పులు ఉంటాయి, వేరేవాడు తప్పు అంటే తప్పు అనిపిస్తుంది, సరే సారీ అని చెప్పేస్తుంది. సో చాలా చక్కగా జరిగింది, సూపర్. యాక్చువల్లీ ఎపిసోడ్ 2 కూడా బాగా జరిగింది. దీనికి ఇంతకు ఏం పేరు పెట్టారు ఎపిసోడ్ కి? అదే పెట్టు, డివైన్ బక్వాస్ అని పెట్టు. డివైన్ బక్వాస్, ఓకే. నిజంగా బాగుంది, డివైన్ బక్వాస్. ఓకే, సో ఈ ఎపిసోడ్ పేరు అయితే డివైన్ బక్వాసా? అంతే, డివైన్ బక్వాస్ 2 రీసా విత్ మీ పేర్లు. ఓకే ఓకే. సో నా పేరు హరి. సో ఫస్ట్ చెప్తున్నా, తను పవన్. మనంతా అనామకులం కాబట్టి 1 year అయింది ఇంచుమించు మన జూమిన్ టీవీ స్టార్ట్ చేసి. వీళ్ళ ఎడిటర్స్ 2 ఉన్నారు. సో వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత ఏమంటారు షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అసలు మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. అసలు లాస్ట్ వీడియో
చూశాను. చూసారా? ప్రోమో చాలా బాగుంది. ప్రోమో తనే చేశాడు, అందుకే చెప్తున్నాను. నాకు అమెరికా నుంచి ఒక ఆవిడ అందులో ప్రోమోలో ఒక చిన్న ఇమేజ్ తీసి పెట్టింది, రాజేశ్వరి గారు. బాగా చేసావు నాన్న, నేను చేయలేదమ్మా అది. బట్ ఆ ఎపిసోడ్ తర్వాత చాలా అంటే ఓవరాల్ ఛానల్ కి ఒక చేంజ్, ఎందుకంటే వాచ్ అవర్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అందరు చూసారు. ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ అక్కడ వరకు చూసారు అందరు. నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు సత్యముతో ఉంటే దానికి ఉండే బలం వేరే. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడు చూడరు, అంతే నిస్వార్థంగా చేసుకుంటే చాలు. జస్ట్ నీ పని నీ సహజ స్థితి అదని తెలిస్తే అటుపక్కున్న వ్యక్తి సహజస్థితి ఓపెన్ అవుతుంది. నిజం, అవును. మనిషి సహజస్థితిలో ఒక మూల సహజస్థితి తెలుసా, ఓపిక ఉండడమే. అది లేకనే చాలా మంది ఎన్నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పూల పార్క్ లో పెట్టుకుని సార్ మనం నడుస్తూ రకరకాలుగా ఈ డిప్లొమాటిక్ నెస్ నుంచి బయటపడాలి. ఓకే, నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేద్దాం. అట్లా అలాగే.